సార్ ఇప్పుడు ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో లేదంటే హౌస్ వైఫ్స్ ఉన్నారో వీళ్ళు ఇండిపెండెంట్గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. సో ఎందుకని తీసుకుంటున్నారు? దీనికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఒకటి మనం వర్కింగ్ ఉమెన్ వర్సెస్ హోమ్ మేకర్స్ అని చెప్పేసి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే వాళ్ళకు ఉండేటువంటి ఫైనాన్షియల్ సావీనెస్ అనేటువంటిది పెరుగుతున్నదని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. పాత రోజుల్లో వచ్చేటప్పటికి కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజ్యేషు మాత సైనేషు రంభ రూపేష్ లక్ష్మి క్షమయేషు దాత్రి అట్ ద సేమ్ టైం ఈ 6 గుణాలు ఈ 6 లక్షణాలు ఉంటే కనుక వాళ్ళని హౌస్ వైఫ్ కింద అంటే మనకు కావాల్సినటువంటి స్పౌస్ కింద తీసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి ఈ థాట్ ప్రాసెస్ వాళ్ళకి ఎడ్యుకేషన్ రావడం జరిగింది, ప్లస్ వాళ్ళు సంపాదించగలుగుతున్నారు, ఫైనాన్షియల్ డెసిషన్స్ కూడా తీసుకోగలుగుతున్నారు. కాబట్టి ఈ మేజర్ పాయింట్స్ అనేటువంటివి మనం చూసుకోగలిగితే వాళ్ళ తాలూకా వాల్యూ వాళ్ళకి తెలుస్తున్నది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా నేను చెప్పినటువంటి కార్యేషు దాసి కర్ణేష్ మంత్రి భోజ్యేష్ మాత సైనేష్ రంభ ఆర్ అట్ ద సేమ్ టైం రూపేష్ లక్ష్మి క్షమయేషు దాత్రి అని చెప్పేటప్పుడు దీన్ని మనం రెగ్యులర్ హౌస్ వైఫ్ కింద హోమ్ మేకర్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చేసేటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో అంటే ఇంట్లో వంట వండడం కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, హౌస్ హోల్డ్ వర్క్స్ కావచ్చు, పిల్లల తాలూకా స్కూల్ యాక్టివిటీస్ చేయడంలో కావచ్చు, మన ఎల్డర్లీ వాళ్ళని చూసుకోవడం గురించి కావచ్చు, తర్వాత ఇంటికి కావాల్సినటువంటి సరుకులు ఇవన్నీ సరంజామా ఏదైతే ఉంటుందో వాటికి ఎటువంటి అమౌంట్ మనం ఇవ్వట్లేదు, పే చేయట్లేదు వాళ్ళకి. ఓకే, ఏదో కొంత లైట్గా తీసుకుంటున్నాం తప్పించి సర్లే వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు అనేటువంటి ఆలోచన మీద మనం ఉంటున్నాం. కానీ అలా కాకుండా ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఏంటి అంటే కనుక నేను అది మాత్రమే కాదు ఇంకా ఎడిషనల్గా చేయాలి, సంపాదించాలి, బిజినెస్ రన్ చేయాలి, ఎంప్లాయబిలిటీ కింద ఉండాలి, ఎంప్లాయ్ కింద ఉండాలి, వర్క్ చేయాలి, డబ్బులు సంపాదించాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్ ఉమెన్ ఏంటి అంటే రెండు సైమల్టేనియస్గా చేయగలుగుతున్నారు. హోమ్ మేకర్ గాను ఉండగలుగుతున్నారు, అట్ ద సేమ్ టైం ఎంప్లాయీగా కూడా దే ఆర్ ఏబుల్ టు గెట్ థింగ్స్ ఆన్ కీన్ బోర్డ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఒక హోమ్ మేకర్ తాలూకా వాల్యుయేషన్ మనం ఇవ్వాల్సి వస్తే అంటే జనరల్గా మనం ఆఫీస్లో పని చేస్తున్నాము అంటే కనుక ప్రతి ఎంప్లాయీకి ఇంత శాలరీ అని చెప్పేసి పే చేస్తాం. బట్ హోమ్ మేకర్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే వాళ్ళు చేస్తున్నటువంటి వర్కులకి అన్నిటికీ లెక్క కడితే కనీసం నెలకు ఒక 50,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్ సపోజ్ వాళ్ళు లేని పక్షంలో ఒకవేళ వాళ్ళు మన చుట్టుపక్కల లేరు అనుకున్నాం, లేరు వాళ్ళు చనిపోయారు అనుకున్నాం, అప్పుడు ఈ చెప్పినటువంటి వర్క్లు ఏవైతే ఉన్నాయో వంట వండడానికి, పిల్లలను చూసుకోవడానికి, తర్వాత ఇంటి పనులు చేయడానికి, మన పెద్దలను చూసుకోవడానికి, ఈ పనులన్నిటికీ చేయడానికి వేరే వాళ్ళు మనం హైర్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక పని మనిషి కింద కావచ్చు, లేకపోతే ఇంట్లో మనిషి కింద చూసుకునేటప్పుడు అప్పుడు మళ్ళీ అమౌంట్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ఉన్నటువంటి యంగర్ జనరేషన్కి ఏం అర్థం అవుతున్నది అంటే ఒకవేళ నేను లేకపోయినా నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నా పెద్దల భవిష్యత్తు బాగుండాలి, మా ఆయన్ని బాగా చూసుకోగలగాలి, ఈ పనులు అనేటువంటివి నేను లేకపోయినా జరగాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటువంటిది వాళ్ళు తీసుకోవడం జరుగుతున్నది. అండ్ సుప్రీంకోర్టు కూడా చెప్పడం వచ్చేటప్పటికి ఏంటి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మేజర్ డెసిషన్ ప్రకారంగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక ఇంటిలో ఆడావిడ పర్ఫెక్ట్గా ఉండగలిగితేనే ఆవిడ మగాయనకు కూడా పర్ఫెక్ట్గా పనులన్నీ చేయగలిగితే ఈ మగాయన ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేయగలుగుతాడు. అలా కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు సరిగ్గా లేకపోతే, వాళ్ళు మగవాళ్ళకి సరిగ్గా చేయలేకపోతే దాని ఇంపాక్ట్ అనేటువంటిది వర్క్ కల్చర్ మీద కూడా పడుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. సో దాని ప్రకారంగా చూసుకున్నా కూడా ఒక మంచి హోమ్ మేకర్ తాలూకా విషయం గురించి కావచ్చు, ఒక మంచి మంచి ఎంప్లాయీ తాలూకా వాల్యూ అనేటువంటిది మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది అని చెప్పేసి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు దృష్టిలో పెట్టుకొని ఎస్ హోమ్ మేకర్స్ ఆర్ ఆల్సో గివింగ్ మోర్ వాల్యూ టు ది సొసైటీ, దే ఆర్ యాడింగ్ వాల్యూ టు ది ఎకానమీ అనేటువంటి దృష్టిని వాళ్ళు కూడా గ్రహించిన తర్వాత ఓకే ఆడవాళ్ళు అందులోకి హోమ్ మేకర్స్ కావచ్చు లేదా బ్రెడ్ ఎర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మనం ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో వాళ్ళు రావడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ ఉమెన్ కోసం మనం మాట్లాడుతున్నాం. అంటే వాళ్ళకి డిపెండెన్సీ ఉంటే కనుక అంటే వాళ్ళ మీద డిపెండెన్స్ పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, వీళ్ళల్లో ఎవరున్నా కూడా ఓకే వాళ్ళకు కూడా అమౌంట్స్ అనేటువంటివి మనం ఇవ్వాలి, వెల్త్ అనేటువంటిది క్రియేట్ చేయాలి, తక్కువ కాస్ట్తో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ అమౌంట్ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి లేదా మన ఫైనాన్షియల్ డిపెండెన్స్కి ఇవ్వాలి అనుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ఈజ్ ద ఓన్లీ వే విచ్ ఈస్ పాసిబుల్. సో ఆ విషయం ఆడవాళ్ళకు కూడా క్లియర్ కట్గా అర్థం అవుతుంది. సో అర్థమైనప్పుడు ఏంటంటే దే ఆర్ టేకింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కవరేజెస్ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు
మగవాళ్ళ తాలూకా ప్రీమియం వర్సెస్ ఆడవాళ్ళ తాలూకా ప్రీమియం. మగవాళ్ళకి ఏంటంటే చెడ్డ అలవాట్లు, సిగరెట్ తాగడం గురించి కావచ్చు, మందు తాగడం గురించి కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం మగవాళ్ళు తొందరగా చనిపోతారని చెప్పి పాత రోజుల్లో ఉన్నటువంటి డేటా పాయింట్స్ అనమాట. అంటే ఆడవాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు, మగవాళ్ళు తొందరగా చనిపోతారని చెప్పేసి. దానివల్ల ప్రీమియం మగవాళ్ళకి ఎక్కువగా పడుతూ ఉంటుంది టర్మ్ కవర్కి వచ్చేటప్పటికి. అదే ఆడవాళ్ళకి అయితే కనుక వాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు, వాళ్ళకి మందు సిగరెట్ అలవాటు పెద్దగా ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి తాగడం అన్ని కామన్ అయిపోయాయి. బట్ ఆ విషయాల్ని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ ప్రీమియం కూడా తక్కువ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అంటే ఒక చిన్న కొటేషన్, అంటే ఒక ప్రైజింగ్ పాయింట్, ప్రీమియం పాయింట్ కింద చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే, ఒక 30 సంవత్సరాలు ఉన్నటువంటి మనిషికి, ఆడవాళ్ళు అయితే కనుక ₹1,00,00,000 కావాల్సినటువంటి అమౌంట్ గురించి చెప్పుకోవాల్సి వస్తే సుమారు 8,000 నుంచి 9,000 రూపాయల మధ్యలో అయిపోద్ది సంవత్సరానికి కట్టాల్సినటువంటి అమౌంట్. అదే మగవాళ్ళకి వస్తే కనుక సుమారు 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయలకు పే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఆ ప్రీమియం డిఫరెన్స్ క్లియర్ కట్గా మనకు తెలుస్తున్నది. సో అఫోర్డబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా మనకి ఏంటంటే ఆడవాళ్ళకన్నా, అంటే ఆడవాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే తక్కువ ఖర్చు అవుతున్నది అనేటువంటి ఉద్దేశంతో ఈ పాలసీస్ని బై చేస్తున్నారని చెప్పేసి మనం చూడొచ్చు.